హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మనం ఈరోజు ఏంటి అంటే చిలగడ దుంపలతోని బూరెలు తయారు చేసుకున్నాము. కొందరు చిలగడ దుంపలు అంటారు, కొందరు గందగొట్టలు అంటారు. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వాటర్ పోసుకొని ఆ చిలగడ దుంపలు వేసి ఉడకబెట్టుకుంటున్నాను. మరో బౌల్లో గోధుమ పిండి వేసుకొని నీళ్ళు పోసుకుంటూ తడుపుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేయండి, నేను 1/2 స్పూన్ వేసుకున్నాను. సేమ్ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అవి ఉడికాయ చిలకడ దుంపలు దాని మీద తొక్క తీసుకుందాము. మెల్లిగా వేడి తరుగుతుందని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని దానిలో ముంచుకుంటూ తీస్తున్నాను నేను, చేతులు కాలకుండా. మెల్లిగా అన్ని తొక్కలు తీసుకోవాలి. ఇవన్నీ పొట్టు తీసడం అయిపోయాక వీటిని మెత్తగా అనుకోవాలి. ఇట్లా మెత్తగా అనుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనము బెల్లం ఉంటుంది కదా, బెల్లం కొద్దిగా తురుముకోవాలి. మీ ఇష్టం, చక్కెర కూడా వేసుకోవచ్చు, బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను బెల్లం వేసుకుంటున్నాను. దానికి కావాల్సినంత తురుముకోవాలి. మనకి ఎంత తీపి అవసరమైతే అంత. తురుముకున్నాక ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెలో బెల్లం వేసి కరగబెట్టుకోవాలి. కొన్ని వాటర్ వేయాలి ఫస్ట్. ఆ వాటర్లో బెల్లం వేసి అది మొత్తము చిక్కబడేదాకా కరగబెట్టుకోవాలి. అది మెల్లగా కరగడం స్టార్ట్ అవుతుంది. స్పూన్తో కొద్దిగా మెల్లగా కలుపుకోవాలి. మొత్తం నేను చేత్తో పిసుకుతున్నాను. ఫస్ట్లో అది కాలింది కాబట్టి స్పూన్తో వత్తాను, తర్వాత చేత్తో పిసుకుతున్నాను. వస్తున్నాయి చూడండి బబుల్స్. ఇది కరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఒత్తుకున్న చిలగడ దుంపల్ని అందులో వేసుకోవాలి. స్మాష్ చేసుకున్న వాటిని ఇందులో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చేదాకా దాన్ని వేడి చేయాలి. ఒక 5 మినిట్స్లో దగ్గరకు వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది చూడండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. చల్లారినాక ఫస్ట్ మనము పిండి తీసుకున్నాం కదా, పిండిని చపాతీ పిండిలో లాటించుకొని కింద ఒకటి మధ్యలో అది పెట్టి మీద ఒకటి పెట్టి నేను లాటిస్తున్నాను.
ఇట్లా ఏంటంటే ఇట్లా వేస్తే కొద్దిగా బయటకు రాకుండా ఉంటుందని ఇట్లా లాటేస్తున్నాను. వేరే విధంగా కూడా మీకు లాటియచ్చు అయితే అట్లా కూడా లాటేసుకోండి. లాటి ఇవ్వడం అంటే ఒత్తుకోవడం చపాతీలాగా. తర్వాత పెంక మీద వేసుకొని ఆయిల్ పోసుకుంటూ కాల్చుకోవడమే. సూపర్ ఉన్నాయండి. ఎంతో టేస్టీగా ఉండే చిలకడ దుంప బూరెలు రెడీ. శనగపప్పు బూరెలు కంటే కొద్దిగా టేస్టీగానే ఉన్నాయండి. సింపుల్గా వాటేంటంటే పప్పు ఉడకబెట్టి పెద్ద ప్రాసెస్. దీనికైతే ఏం ప్రాసెస్ లేదండి. దుంపలు కూడా తొందరగానే ఉడుకుతాయండి. మీరు ట్రై చేయండి. ఎట్లా టేస్ట్ కుదిరిందో మాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సూపర్ ఉన్నాయండి, మీరు ట్రై చేయండి. ప్లీజ్ మై వాచింగ్ వీడియో. నేను మెల్లగా గోలించుకుంటున్నానండి. ఇలాగే అన్నీ చేసుకోవాలి. కానీ సూపర్ ఉన్నాయండి టేస్ట్. మీరు ట్రై చేయండి. మేము ఫస్ట్ టైం చేస్తున్నామండి, అయినా చాలా బాగా కుదిరాయండి. ఎంతో టేస్టీగా ఉండే చిలకడ దుంపల బూరెలు రెడీ. ప్లేట్లోకి చేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే బూరెలు రెడీ.